ఫ్రెండ్స్ మనమైతే వేట నుంచి అయితే వస్తాము. వేటలో అయితే మనం కింగ్ పీసులు చాలా ఎక్కువగానే పెట్టాము. 5 days వేటకి అయితే వెళ్ళాం కదా మనము. కింగ్ పీసులు ఇంకా కరగడ చేపలు, గొరక చేపలు కూడా పెట్టాము. ఒడిమీన్ చేపలు, అదే మక్కపార్లు అంటారు దాన్ని. అయితే మక్కపార్లు కూడా ఎక్కువగానే పెట్టాము మనము. ఒక 500 కిలోల నుంచి 600 కిలోలు పైగా ఉంటాము 5 days వేటలో అయితే. వేట అయితే చాలా బాగా అయింది. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. పదమూడు జాతులు జిప్పేది నోపులు ఉంటాయి. కొనంతి దా పెద్ద బరువు ఉన్నట్టు ఎత్తాల. Sofia. చూపించా వేసేయడానికి కావడం నీకే ఎత్తరేస్తాడు బరివి. ఫ్రెండ్స్ ఇప్పుడు కింగ్ పీస్ అయితే నేను ఎత్తాను కదా, ఒక్క కింగ్ పీసే 30 కిలోలు పైగా ఉంటుంది. ఒక్క కింగ్ పీసే ఒక 20,000 18,000 దాకా అమౌంట్ అయితే ఉంటుంది. అలాంటి పీసులు అయితే వేటలో అయితే మనకు ఒక 6 పీసులు అయితే పడ్డావు. చిన్న పీసులు అయితే ఒక 80 పీసులు పైగా పడ్డావు మనకు. ఇప్పుడు మన చేప లేకమైతే తీయట్లేదు, ఎందుకంటే షెడ్లలో అయితే ఐస్ లేదని అనేసి అన్నారు మన సావుకారు. అందుకే కొన్ని చేపలు అయితే తీస్తున్నాము. కొన్ని చేపలు తీసి కొన్ని చేపలు మళ్ళీ ఒక 2 గంటల పోయాకైతే మనం తీస్తాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా గొరక చేపలు, కరగడ చేపలు కూడా మనం పట్టాము. కరగడ చేపలు అయితే ఒక 100 కిలోలు ఉంటావు. గొరక చేపలు అయితే 150 కిలోలు పైగా ఉంటుంది. చింకలను అయితే పక్కన అయితే వేస్తున్నారు కదా కళ్ళపారలు, గొరక చేపలు. చిన్న కుర్రలు అయితే ఎలా పట్టుకెళ్తున్నాను చూసారు కదా కింగ్ పీసులు. ఒక్కొక్క కుర్రడు అయితే 2 పీసులు పట్టుకుపోతాను కింగ్ పీసులు, చిన్న సైజు. ఒక పీస్ అయితే 2 కిలోల నుంచి 3 కిలోలు పైగా ఉంటుంది. ఇప్పుడు మనం బండిలో అయితే వేస్తాము, షెడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఒక కింగ్ పీస్ని అయితే పట్టుకొని ఇప్పుడు మనకు ఫ్రెష్గా పడ్డది కింగ్ పీస్ వచ్చేటప్పుడు 1 గంట పైగా అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.